నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. ఏదైతే మనుషుల మధ్య ఇంకా మనుషులు పుడుతూనే ఉన్నారు, కానీ ఈ కుల పిచ్చి మాత్రం ఇంకా గజ్జి ఇంకా అలాగే ఉంటుంది. కనిపిస్తున్నది మరి కల్లారా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా అదే న్యూస్లు కనిపిస్తున్నాయి. మరి ప్రజెంట్ అయితే మనం నిర్మల్ జిల్లా ఏదైతే ముదోల్ మండల్ కార్యక్రమం గ్రామానికి వచ్చాము. ఇక్కడ కూడా ఏదైతే మనం చూస్తున్నామో ఆత్మగౌరవంగా బతకాలనుకుంటున్న ఇక్కడ బహుజన బిడ్డలు వాళ్ళ మనసులు గాయాలు అయ్యేటట్టు మాట్లాడుతున్నారట ఇక్కడ మరి గ్రామ పెద్దలు. మరి వాళ్ళు ఎవరో వాళ్ళు ఏదో ఇక్కడ గ్రామస్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మనం చూస్తున్నాము. ఎందుకోసం అంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మనం చూస్తున్నాం 1947లో స్వాతంత్రం రాకముందు ఏదైతే మాట్లాడుతున్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ అదే విధంగా జరుగుతున్నది. వాస్తవం ఇక్కడ మురళీన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న, ఏంటన్న పరిస్థితి ఏంది? మీరు ఇంత మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినారు, అసలైన కారణం ఏంది? మా ఊళ్ళో అందరూ పెద్దోళ్ళు మాకు రా అని అంటారు, కానీ మేము చిన్నోళ్ళకు రా అని అనలేకపోతున్నాం. అంటే వయసులో పెద్దోళ్ళు మాకు రా అన్నప్పుడు వయసులో చిన్నోళ్ళకు మేము రా అని అనాలి కదా, ఈక్వాలిటీ ఉండాలి. మరి మా ఆయన పెద్దగా 60-70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 30 ఏళ్ళ వాళ్ళకి కానీ 40 ఏళ్ళ వాళ్ళకి కానీ పుట్టిన పిల్లలు 4 ఏళ్ళ వాళ్ళకి కానీ రా అని అనస్తలేదు. మాకన్నా చిన్నోళ్ళు మాకు అంటలేరు, కానీ మా కొడుకులకు అంటున్నారు. మళ్ళీ మా కొడుకుల కన్నా చిన్నోళ్ళకు రాని అనే మాట వస్తలేదు. ఆ రా అనే మాట వివక్షగా కనిపిస్తున్నది. ఏమైనా పెద్ద పని చేసినప్పుడు ఈడ గాడ అన్న మాట వస్తున్నది. అలాగే మా ఆడోళ్ళకు కూడా వేరే వాళ్ళు ఏమంటున్నారు అంటే గదేవునా గిదేవునా ఇదే ఫ్రెండ్షిప్ లో అనొచ్చు అని చెప్పొచ్చు కదా. ఫ్రెండ్షిప్ లా కొందరు ఆ క్లాస్మేట్స్ ఫ్రెండ్ సర్కిల్ లా కొందరు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళ అమ్మ నాన్న ముంగట వాళ్ళ చుట్టాల ముంగట అనలేని పరిస్థితి ఉన్నది. బయట హైదరాబాద్ ఉన్నప్పుడు లేకుంటే కాలేజీలో లేకుంటే రూమ్ తీసుకున్నప్పుడు బయట కలిసినప్పుడు ఫ్రెండ్స్ మాత్రం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఇళ్లకు అనే పరిస్థితి లేదు. సమానత్వం కోరుకుంటున్నాం. మీరు మాకు అన్నప్పుడు మేము రా అని అంటాం. ఈక్వల్ గా మనిషికి మనిషి గౌరవించడం నేర్చుకోవాలి. మాకు గౌరవం కావాలా, మీకు గౌరవం ఇస్తాం. మాకు గౌరవం లేనప్పుడు మేము గౌరవం ఇవ్వాల్సిన పని లేదు అని మా ఉద్దేశంతో ఆత్మ గౌరవం మా జన్మ హక్కుని గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అలాగే మా పిల్లలందరూ గౌరవం కావాలన్నా మనం గౌరవంతో బతుకుతాం. ఎట్లా బతికినా మంచిదే, గౌరవం లేకుండా బతకడం వేస్ట్ అని చెప్పిండ్రు. అలాగే మా దాంతో అంబేద్కర్ సంఘము, ఎంఆర్పిఎస్, మన అన్న బీసీ సంఘం అన్న వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్లకు దీని గురించి వివరించినాం. ఇట్లా మా సమస్య ఉన్నదంటే వాళ్ళందరూ స్పందించి ఇది కరెక్ట్, ఇది మనం ప్రతి దగ్గర మండలకు వేయాల్సిన విషయం. ఫస్ట్ కార్యక్రమంలో స్టార్ట్ చేసి దీన్ని బంద్ చేపిద్దాం. ఎవరన్నా ఇది అనద్దని రిక్వెస్ట్ గానే చెప్పుదాం. అయినా సరే ఎవరన్నా రా అంటే డైరెక్ట్ మనలో అరే అని అనాల్సిందే, వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఇంకా విషయం ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ అరే అని మాట్లాడుతున్నారు. ఏదైతే బహుజన బిడ్డల పైన మాట్లాడుతున్నారు, కుల వివక్షగా చూస్తున్నారా లేకపోతే ఫ్రెండ్షిప్ గా చూస్తున్నారా? మేము దీన్ని ఫ్రెండ్షిప్ అంటలేము, కుల వివక్ష అంటలేము. ఏదేవనో మేము ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. ఏమిటిది అంటే అప్పటి నుంచి అనుకుంటూ రావడం వల్ల అలవాటైంది అనుకుంటున్నాం. కుల వివక్ష అని ఇప్పటికీ మేము దాన్ని అట్లా ఆ ఉద్దేశంతో తీసుకుపోతలేం. మీరు అనకండి చెప్పినంత ఇది కనిపిస్తుంది కదా, క్లారిటీగా కనిపిస్తుంది కదా మాకైతే తక్కువ జాతి అని కాబట్టి వాళ్ళు అంటున్నారు, మీరు క్లారిటీగా చెప్తున్నారు కదా. నేనేమంటున్నాం అంటే తక్కువ జాతి అని అంటున్నారు, కానీ వాళ్ళకు కూడా వీళ్ళు తక్కువ జాతి అంటున్నాం. మీరు అంటున్నారా వాళ్ళకు అరే అని? మేము అంటలేము. వాళ్ళకు కూడా తక్కువ జాతి తక్కువ జాతుల్లోకి అంటున్నాం మన ఉద్దేశం కూడా లేకపోవచ్చు. అప్పటి సంది అలవాటైంది, అట్లా వస్తుంది కాబట్టి చిన్నలో కరే కూడా అలవాటైంది. మేము భర్తలేమన్న ఉద్దేశం కూడా అలాగే తెలియదు. మొన్న మేము మా ఊర్లో బాగా మందికి ఫోన్ చేసి చెప్పిన, అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసిన, వాళ్ళు పాపం నిజానికి అన్నారు అది కరెక్ట్ మురళి, మేము మీకు ఒకవేళ మేము పెద్దోళ్ళం అంటే మా చిన్నోళ్ళకు మీరు అనాలా, అసలు రానాల్సిన పనే లేదు, అందరం కలిసి రానకుంటా కూడా బతకచ్చు కదా, అది కరెక్ట్ అని మా ఊరోళ్ళందరూ మద్దతు తెలిపినరు. అలా మీరు ఎవరికి రానకండి, చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా, నాకు మంచి మాట ఉన్న కూడా రానకండి. ఎందుకంటే నాకు మంచి మాట నాకు రా అంటే మీ ఇంట్లో నాకు మంచి మాట రానొచ్చు కదా. ఆడోళ్ళు కూడా అది ఇది అనకండి, పేరు పెట్టి రాణి గారు, రాణి అని లేదా దివ్య లేకపోతే సుమా అని ఇట్లా పేరు పెట్టి పిలవాలి తప్ప గది గిది అనడం వద్దు అని మేము రిక్వెస్ట్ చేసినాం. అందరూ ఊర్లో రాజుల పరిపాలన ఉందంటారు, మేము అట్లని అంటలేము. ఇది అంటున్నారు, అనద్దు అని మా రిక్వెస్ట్ తోని చెప్తున్నాము. మాకు ఎవ్వరు కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలా. మాకు మురళి అని పిలవాలా, మేము రాజన్న అని పిలుస్తాం. మాకు గౌరవం ఇస్తే మేము గౌరవంతో పిలుస్తాం. మాకు రా అంటే మేము అందరికి రా అని పిలుస్తాం. గాడు అంటే గాడు అంటాం. మాకు వివక్ష ఎక్కడ ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు అంటే మాకన్నా పెద్దోళ్ళు ఏమంటున్నారంటే బావ అవుతున్నారు. మాకన్నా వయసులో పెద్దవాళ్ళు బావ అవుతున్నారు, వయసులో చిన్నవాళ్ళు బామర్దిగా కచ్చిర్రు. వయసులో పెద్దవాళ్ళు బావైతున్నారు, వయసులో చిన్నవాళ్ళు బామర్ది కాకొచ్చిండ్రు. వయసులో చిన్నవాళ్ళు బామర్ది అని నేనంటే బామర్ది అవుతారు కదంటే అట్లా అనద్దురా, అలా కూడా బావని అంటున్నారు. సరే అట్లా అంటే బాగుండదని మీరు అనుకున్నారు, కానీ సమానత్వం కోసం పెద్దోళ్ళు బావైనప్పుడు చిన్నోళ్ళు బామర్దే. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలా. పెద్దవాళ్ళు బావ కానప్పుడు చిన్నోళ్ళు బామర్ది గారు.
ఈ విషయాన్ని అంగీకరించేటట్టు ఉంటేనే అనాలా, లేకపోతే మనం అనద్దు. ఈ ఏదైతే మీరు సభ పెట్టుకున్నారో గ్రామస్తులకు తెలియడానికే పెట్టుకున్నారు ఇది, ఇలా మరి మరో తప్పు చేయొద్దని. మేము గ్రామస్తుల గురించి కాదు, అసలు ఈ ఊరు సమస్య అని మీరు అంటున్నారు కానీ ఇంతకు ముందు నేను మొత్తం మాట్లాడినప్పుడు చెప్పినాం, ఈ ఒక్క ఊరు సమస్య పక్క ఊరు సమస్య కాదు, ఈ జిల్లా మొత్తము ఈ వ్యవస్థ ఉన్నది. జిల్లా మొత్తంకు తెలాలంటే యాదవ్ దగ్గర స్టార్ట్ కావాలని మా ఊళ్ళో స్టార్ట్ చేసినాం. ఈ ఒక్క ఊరు సమస్య కాదు, మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ రా అంటే షేమ్ అనిపిస్తున్నది. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే అరే ఏమ్రా అని అంటే మాకు షేమ్ అనిపిస్తున్నది కానీ ఏం అనలేకపోతున్నాం. రా అన్న విషయమే అద్దు, మీరని మేమనేదాకా తెచ్చుకోవద్దు. జిల్లా మొత్తం ఉన్న సమస్య ఈ ఒక్క ఊరు సమస్య కాదు, కారేగాం సమస్య కాదు, జిల్లా మొత్తం చేంజ్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అయింది అంతే, ఈ ఒక్క ఊరు అంటున్నారు, వేరే దగ్గర లేదని కాదు. ఎవరైనా మనం రిక్వెస్ట్ చేసి చెప్తే అనరు, దాదాపు అందరూ మంచిగానే ఆలోచిస్తారు. మనం ఎందుకు అనాలా, ఎందుకు వాడాలి, అది కరెక్టే కదా అని బాగా మంది అన్నారు. ఎవరు కూడా మేము అంటామని ఒక్కరు కూడా అనలేదు పాపం. మేము మురళి అది కరెక్ట్, మీరే ఇంకా లేట్ చేశారు కానీ మాకు ముందర సంది ఐడియా ఉన్నది, మేము అనం మురళి అని వాళ్ళు రిక్వెస్ట్ గానే చెప్పారు. ఓకే, ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మన కార్యక్రమంలో క్లారిటీగా చూస్తున్నాం మిత్రులారా. ఏదైతే బహుజనులు ఉన్నారో వాళ్ళకు రా అని పలకడం, వాళ్ళ మనోభావాలు దెబ్బలు తినడం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని చేస్తారండి. మనిషి బతకాలంటే పని చేయాల్సింది, పని కూడా ఆత్మగౌరవంగా చేయాలని చెప్తున్నారు. ఇది క్లారిటీ. దీనికి ఈరోజు ఏదైతే ఆత్మగౌరవ సభ పెట్టుకున్నారో ఇక్కడ వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి ఆ బీసీ అధ్యక్షుడు అనేటువంటి అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే, జై భీమ్. జై పులే జై భీమ్. అన్న చెప్పండి, ఏంటి అసలు ఇంత దారుణం? మన 2024లో కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏంటి? అసలు ఈ ఊర్లో జరుగుతున్న, అసలు ఇక్కడే కాదు టోటల్ దేశం మొత్తం ఇదే జరుగుతున్న విషయం. వాస్తవానికి ఈరోజు ముదోల్ మండలం కారేగాం గ్రామంలో ఆత్మగౌరవ సభ పెట్టడము, దానికి మేము హెడ్సప్ చెప్తున్నాము. ఎందుకంటే మురళి గారు వారి యొక్క నాయకత్వంలో కులవేక్ష వ్యతిరేకంగా ఆత్మగౌరవ కోసం పోవడం చేయడం, అందులో భాగంగా మాకు భాగస్వామ్యం చేయడం. అందులో నేను బీసీలలో ఉపకులం ఏమిటంటే నా జాతి సాకలి రజక. అయితే వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈరోజు ఎస్సీలతో పాటు బీసీలకు కూడా కులవేక్షిస్తున్నది. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి ఎంబీసీ అయినటువంటి చాకలి, మండలి, కమ్మరి, కుమ్మరి ఇలాంటి కులాలకు కూడా కులవేక్ష జరుగుతున్నది. ఉదాహరణకి ఇటీవల కాలంలో మొన్న నిజామాబాద్ జిల్లాలో నుండి జాక్రాన్పల్లిలో రజకులు ఒక శాఖలో కమిటీలు కట్టుకుంటుంటే అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలు వాళ్ళని ఎట్లా కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకి అధికారం లేవు, వీడీసీ పేరు మీద నియంతృత్వం కొనసాగిస్తున్నాడు. మేమేమంటారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు గత ప్రభుత్వం అది చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీడీసీ ప్రోత్సహించదు. మా ఏకైక డిమాండ్ ఏంటంటే బీసీ ఒక రజక సంఘంగా సుంకట పోసిటివ్ అని చెప్పేది ఏంటంటే ఈ రోజు వీడీసీ పేరు మీద నేతృత్వం కొనసాగిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నుకోబడ్డ వ్యక్తి ఏమైనా ఉండి చేయాలి కానీ, ప్రభుత్వ అధికారులు ఏమైనా చేయాలి కానీ, ఈ వీడీసీ ఎవరు? విత్ పర్సన్స్ మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. వీడీసీ ఏదైతే డిమాండ్ చేసి కులకట్టు చేసి వాళ్ళకి సోషల్ బైకాట్ చేస్తారో అలాంటి వాళ్ళపై చర్య తీసుకొని ఎంబడి యాక్షన్ తీసుకొని వాళ్ళకి జైలు పంపాలి. కానీ ఇక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలు శాసనసభ్యులు కావచ్చు అంటే ఇక్కడంటే నేను ఓన్లీ ముదల్ గురించి మాట్లాడడం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడీసీలకు వత్తాసు పలికే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే ఆగడాలకు హద్దు లేదు. ఉదాహరణకు కొన్ని జాగాలలో మూరం కానీ ఇసుక కానీ వెళ్తుంటే వీడీసీ వాళ్ళు ఆధిపత్యం చేసుకుని ప్రభుత్వ అధికారులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు. వీడీసీ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు వేరే అనుకున్నట్టు వాళ్ళని గౌరవిస్తారు. కాబట్టి మేమేమంటే వీడీసీ అనేది ఎలక్టెడ్ కాదు, ఇది దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ. అంటే మీ అభిప్రాయం ఏంటంటే ఇది చదువు లేకపోవడం వలన లేకపోతే అనడం వల్ల, లేకపోతే ఏదో రాజుల పరిపాలన? అయితే ఇక్కడ మీరు అనేది నేను సమాధానం ఏంటంటే ఏదో జరుగుతుందో ఆ జరగడానికి ఆధిపత్య వర్గం ఇంకా కొనసాగుతుంది. అగ్ర కులాలు ఆధిపత్య వర్గాలు వాళ్ళు భూస్వాములు ఆధిపత్య వర్గాలు వాళ్ళు ఇంకా నేతృత్వ ధోరణి కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఏమంటే మాట వరుస ఫ్రెండ్లీ మాట్లాడుతున్నారు కానీ మనసులో కూడా మీద పడుతుంటారు. అది కొనసాగుతుంది, ఓట్ల కోసం అంటారు. అది కూడా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వచ్చి పూలమాల వేస్తున్నట్టు ఈ అంబేద్కర్ పూలమాలేస్తే మాలో ఓట్లు వేస్తారు, ఐలమ్మకు పూలమాల వేస్తే సాకలు వేస్తారు, కుమ్రంభూమికి వేస్తే ఆదివాసులు వేస్తారు. ఈ విధంగా ఆ విగ్రహమే ప్రేమ కాదు, ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. మరి ఇప్పుడు ఎవరు మారాలి? ఫస్ట్ ప్రజలు లేకపోతే నాయకులు? ఆధిపత్య వర్గాల్లో మార్పు రావాలి. నేను కోరుకుంటే నా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా వాళ్ళంటే మార్పు వచ్చింది. వాళ్ళు ఇంకా కొన్ని గౌరవిస్తున్నారు. ఈ రోజు సోదరుడు చెప్పట్లేమంటే వాళ్ళు ఇంకా గౌరవిస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద వ్యతిరేక మాట్లాడడానికి జంకుతున్నారు, వాళ్ళ మీద జంకుతున్నారు. కానీ మేము ఆ జంకడం మా విధానం కాదు, అంపడం మా విధానం. ఎట్లంటే సామాజిక న్యాయం, ఐ వాంట్ సోషల్ జస్టిస్. మాకు కావాల్సింది అందరికీ సమాజం కావాలా. ఏదైతే భారతదేశంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ కలిగించిన హక్కులు ఏంటంటే సమానం కావాలంటారు. కానీ సమానం మాట వరుసగా చేస్తున్నాం కానీ అమలు జరుగుతలేదు. అది మాట పొడు దడుతుంది కానీ కాలు కడుపు దొరకలేదు. మేము ఏమంటాం అంటే ఆల్ ఆర్ ఈక్వల్. మీరు అన్న అంటే అన్న అంట, తమ్ముడు అంటే తమ్ముడు, అరే అంటే ఒరే అంట.
అంతే అంతే. మనకి కావాల్సింది ఏమంటే నేను గౌరవిస్తున్నా బ్రదర్, నీకు గౌరవిస్తున్నప్పుడు నువ్వు రాజన్న అంటే నువ్వు రాజన్న పోషన్నాను, కానీ అది పొచ్చిగా అదే అంటే నీకు రాజుగారిని ఓడినప్పుడు పోచి అని నేను ఎందుకు కొడతా భయ్యా? కావాలంటే నేనేమంటాను సామాజిక న్యాయం కావాలా, ఐ వాంట్ సోషల్ జస్టిస్, ఆత్మగౌరవం. నాకు కూడా ఆత్మగౌరవం, నేను సాకడే కావచ్చు, నాకు ఎందుకు ఆత్మగౌరవం లేదు? వీళ్ళు సాకడ కమిటీలు కట్టుకుంటే జాగ్రత్తపల్లిలో ఇది చేసుకుంటే మొన్న అరెస్ట్ చేస్తామంటే చైర్కి సిలిండర్ అయిపోయి ఈ రోజు మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిన ఆ పిలుపుకి దళిత సంఘాలు మాకు మద్దతు ఇవ్వడం. ఒకటి ఇక్కడ కనిపిస్తుంది ముదల్ నియోజకవర్గంలో మన జరి గ్రామంలో చూసాము, దారుణంగా కొట్టి చిన్న పిల్లల్ని కొడితే కూడా ఇక్కడ కావచ్చు ఎమ్మెల్యే సాబ్ కావచ్చు చాలా మంది అసలు ఎవరు కనీసం వెళ్ళి కలిసి మాట్లాడడం లేదు, భరోసా ఇవ్వడం లేదు. ఎందుకు? సరే సరే, ఆ విషయం కాదు, జరి విషయం కాదు, మీకు తెలుసు పాటికేలు కూడా జరిగింది. పాటికేల కూడా ఏం జరిగింది, ఒక అంబేద్కర్ హాల్ కట్టుకుంటే విగ్రహం కట్టుకుంటే అక్కడ అప్పుడు అన్ని ఎన్నికలు, అప్పుడు శాసనసభ ఎన్నికలు, కానీ మన వాళ్ళు దళితులు కూడా దానికి, ఎందుకంటే దళిత సంఘాలు కూడా కొన్ని ఎట్లా అంటే నేను అందరికీ అంటలేను, దళిత సంఘాలు ఒకటి బీజేపీకి, ఒకటి కాంగ్రెస్ కు, ఒకటి టీఆర్ఎస్ కు, అలా ఉన్న తొత్తులు వ్యవహరిస్తున్నారు. మానేశ్వరి కాన్షామ్ చెప్పినట్టే గులాగిరి చెంచగిరికి వ్యతిరేకంగా పోరాడడం అని చెప్పారు, కానీ మన వాళ్ళు అందులో గులాగిరి చెంచగిరి చేయడం వల్ల పార్టీకే గ్రామం సమస్య పరిష్కారం కాలే. ఏమని అంటే ఉండదు రాబాయి, ఎందుకు రాబాయి ఎన్నికలు కానీ ఇప్పుడు అన్నాడు. ఎన్నికలు అంటే అప్పుడు మన సమస్య తీరం ఖచ్చితంగా జరిగేది, న్యాయం జరిగేది. అది ఎందుకంటే మనం బహిష్కరించాలి, వాళ్ళు ఏం బహిష్కరించేది, మమ్మల్ని కుల విశేషులు మేము మిమ్మల్ని బహిష్కరిస్తుంటే అన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకించేసి మనం నీలి జెండా ఎర్ర జెండాకు ఓట్లేస్తే అయిపోతుంది కదా. కానీ మన వాళ్ళు అలా తొత్తులు ఉన్నారు, అలా బ్రోకర్స్ వ్యవస్థ ఉన్నది, దళారీ వ్యవస్థ ఉన్నది. ఆ దళారీ వ్యవస్థ అంటే దాన్ని కప్పిపు చేసింది. ఓకే అన్న, ఫైనల్ గా మీ తరపు నుంచి ఈ గ్రామానికి కావచ్చు, టోటల్ తెలంగాణ మాల అంటే బహుజన వర్గాలకు కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీలు ఎస్సీలు రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కుల వివక్షతకు ఆత్మగౌరవం వ్యతిరేకంగా ఇక్కడ ఏం జరిగిన బీసీ సంఘాలుగా ఒక రజకుడిగా సాకల ఐలమ్మ సామాజిక స్ఫూర్తితో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక స్ఫూర్తితో మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా ఎవరు జరిగినా ఇలా మాకు కులమన్న ఫీలింగ్ లేదు మాకు. నేను మాత్రం సుందర పోషట్గా కుల ఫీలింగ్ కాకుండా నా దళిత సోదరులు ఎవరన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరికి ఏం జరిగినా ఖచ్చితంగా కుల వివక్ష వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోవడానికి ముందుంటానని తెలియపరుస్తుంది. ఓకే అన్న, మరి అదే కాకుండా మన అభినందన ఫౌండేషన్ సార్ గారు ఉన్నారు అన్న. సార్ నమస్తే. ఏంటి పరిస్థితి మనం చూస్తున్నాము, ఎందుకు ఇంత దారుణం వీళ్ళపై అనడం కానీ వాళ్ళ బాధ అంటే చెప్పలేకపోతున్నారు, వాళ్ళ మనసులో ఏదో బాధపడుతున్నారు, కానీ మురళి గారు కూడా చెప్పలేకపోతున్నారు నాకు తెలిసి. నిర్మల్ జిల్లా ముదల్ మండల్ కార్యక్రమం గ్రామంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక అరే తురే అద్దు అనే ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో మొదటిసారి ఇక్కడ ఈ గ్రామ యువకులు పెద్దలు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా అన్ని అగ్రవర్ణాలు కూడా హాజరవడం ఒక సంతోషదాయకంగా నేను ఫీల్ అవుతూ, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళను మనం గౌరవించాలా. ఏ కులం అయినా కులం వాళ్ళైనా కూడా సరే పెద్దవాళ్ళను గౌరవించే విధంగా ఇక్కడనే కాదు అన్ని విలేజ్లో ఇదే పాటించాలా. పాటించకపోతే తీవ్రమైన స్థితులు ఎదుర్కొంటారని నేను కోరుకుంటూ వీరికి మా పూర్తి సపోర్టు తెలియజేస్తున్నాను. ఓకే, సర్పంచ్ గారు కూడా మాజీ సర్పంచ్ గారు చెప్పండి సార్, ఏంటి అసలు పరిస్థితి, ఎందుకు ఇంత దారుణం బహుజనులపై? ఇది నిర్మల్ జిల్లా కారేగాం గ్రామంలో మరి ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమే. కానీ దీనికి భిన్నంగా నేను రాజకీయ పార్టీల గురించి చెప్తా, దాంట్లో ఉన్న లొసుగుల గురించి చెప్తా. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీసెల్ బీసీసెల్ అని అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఉంటుంది, కానీ అదే ఓసీలలో ఓసీసెల్ అనే పదాలు ఉండవు, కేవలం ఎస్సీసెల్ బీసీసెల్ ఇవే ఉంటాయి. అంటే అక్కడ కూడా కుల వివక్ష అనేది గుప్తంగా కనిపిస్తున్నది. రాజకీయంలో కూడా కుల వివక్ష అనేది గుప్తంగా, మరి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నాడు, మరి బీసీసీఎల్ అధ్యక్షుడు ఎన్నుకుంటున్నారు, మరి ఓసీసీఎల్ కూడా ఉండాలి కదా, అలా లేవు. అంటే అక్కడ మళ్ళా కూడా కులం అనేది కనిపించడానికి రాజకీయంలో కూడా కుల వివక్షను తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రాజకీయంలో కూడా కుల వివక్ష ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఆ రాజకీయంలో నేనైతే ఇప్పటి వరకు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కానీ ఏమైనా పోస్టులు ఎస్సీలకు సంబంధించిన పోస్టులు ఇస్తే మాత్రం నాకు అద్దని కరాఖండిగా చెప్పడం జరిగింది చాలా సార్లు. ఎందుకు మాకు ఎస్సీసీఎల్ ఎందుకు ఇస్తారు, జనరల్లోనే ఏదైనా పోస్ట్ ఇవ్వండి, జనరల్ కేటగిరీలోనే పోస్ట్ ఇవ్వండి, నేను దాన్ని స్వీకరిస్తాను. ఇప్పటికి కూడా 2024 కూడా మేము ఎస్సీల పోస్టులు తీసుకుంటే దాని గౌరవం ఏముంది, అది వద్దు అని గట్టిగా మరి ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం రాజకీయాలలో కూడా బహిష్కరించే విధంగా, ఆ పోస్టులను తిరస్కరించే విధంగా మనం దాంట్లో కూడా ఖచ్చితంగా గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా అన్న, నేను వయసులో పెద్దవాడిని, నాకంటే వయసులో రాజకీయంలో చిన్నవాడు ఉంటాడు, కానీ నేను అక్కడ ఆయన చిన్నవాడుందా నేను అన్నాను సంబోధించవలసిన అవసరం ఉంటది.
కానీ అతను నన్ను గౌరవంగా నేను పెద్దోడైనా నన్ను అన్న అనే గౌరవం లేదు, పేరుతో కూడా వినోడు. అలాంటి కుల వివక్ష రాజకీయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది మీరు ఏదైతే కాబట్టి అంటున్నారు సార్, మీరు అన్న అని చెప్తున్నారు, వాళ్ళ అన్న అనుకుంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు మీకు ఎలా సరైన గౌరవం లభిస్తుంది అంటున్నారు? అన్న అక్కడ కూడా మనకు రాజకీయంగా కూడా వయసుకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్ ఖచ్చితంగా దాంట్లో కూడా రాజకీయంలో కూడా మనకు గౌరవం దొరకాల. మనం అన్నాన్ని చిన్నవాడికి అన్నాన్ని పిలిచినప్పుడు వాడు మనకు రాజకీయంగా కూడా మనము వయసులో కాకుండా పదవులలో కూడా పెద్దగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా కూడా మనకు గౌరవం దొరకవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా ఈ విధంగానే దాంట్లో కూడా మనము వివక్ష ఎదుర్కొంటున్నాం కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మనం దాన్ని కూడా ఖండించవలసిన అవసరం ఉందని నేను అందరి సమక్షంలో కార్యక్రమం సమక్షంలో చెప్పడం జరుగుతుందని. ఓకే, ఫైనల్ గా ఈ గ్రామానికి కావచ్చు, మీదికి మురళి గారికి కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి మీ తరపు నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుంది అన్న? రాబోయే కాలంలో ఏ గ్రామంలో అందరూ మరి ఏ కార్యక్రమం తీసుకున్నా నేనైతే 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా అన్ని రంగాల్లో తిరగడం జరుగుతుంది. ఎక్కడికి పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. రాబోయే కాలంలో అన్ని గ్రామాలలో మనవంతు కూడా మనం కూడా మన కార్యక్రమాలు గ్రామాలలో తీసుకొని అందరిని పిలుద్దామని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. ఏంటి పరిస్థితి మనం చూస్తున్నాము? ఎందుకు ఇంత అసలు చదువుకొని అరే కొందరు ఏమంటున్నారంటే సరే చదువు లేదు, ఇంకిత జ్ఞానం లేదు అని చెప్పొచ్చు, మనం చదువుకున్న వాళ్ళు కూడా అంటున్నారని మురళి గారు ఇక్కడ అంటున్నారు. ఓకే, అది వాస్తవమే. ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే నడుస్తున్న పరంపరకి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా అందరు చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ గా డెవలప్ అయిన తర్వాత ఇవి అన్ని మన ముందరికి రావు. ఎక్కువ మట్టుకు అయితే మనం చదువు ఫస్ట్ మొట్టమొదటి మనం చదువుకుంటేనే ఇవి రెస్పెక్ట్ వస్తుంది. ఆయన రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం ఆయన ఇంటికి పోతలేదు, ఆయన రెస్పెక్ట్ మనకు అవసరం లేదు. మనం ముందు ఎడ్యుకేటెడ్ అయిన తర్వాతనే ఆటోమేటిక్ రెస్పెక్ట్ మనం ఇవ్వగలుగుతాం, మనం తీసుకోగలుగుతాం. అందుకని ముఖ్య ఉద్దేశం నా చెప్పేది ఏంటంటే ముందు మీరు డెవలప్ కావండి చదువులో డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనం ముందు సాగలుగుతామని నేను నా ఉద్దేశం. ముఖ్యం మీ తరపు నుంచి ఫైనల్ గా ఏం మద్దతు ఎలాంటి ఇవ్వబోతున్నారు? మద్దతు అంటే మేము ఇట్లాంటి ఈ భాషకు మనం తట్టుకునే శక్తి మన దగ్గర లేదు. ఇప్పుడు ముందు ఉండుండొచ్చు కానీ ఇప్పుడు లేదు. కాకపోతే దీనికి మనం ఎటువంటి ముందు చర్యకు మనం ఎవరన్నా అన్న ఒక యూనిటీగా మనం దానికి ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి నిలదీద్దాం. దీనికి ఇంకా పెద్ద మొత్తంలో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి నేను ముఖ్య ఉద్దేశం ఇదే. నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇందాక విన్నారు ఆత్మగౌరవ సభ, అసలు ఎందుకు పెట్టుకున్నారంటారు? ఆత్మగౌరవ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ముందరొకటి వచ్చేటటువంటి రాని నిరాకరించడానికి పెట్టుకున్నటువంటి ఆత్మ సమ్మేళన సభ. మనకు స్వతంత్రం రాకముందు మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే ఏదైనా శాంతియుత పోరాటం చేద్దాం, నేను ఇంకొక చంపేసాను మహాత్మా గాంధీ అన్నారు. ఆ తీరుగా మా బహుజనులు రా అంటే ఏమవుతుందిరా, ఏళ్ళన్నీ సమానం ఉండవు, పెద్ద కులాలు అంటే వాళ్ళ అన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు అట్లా అంటూ ఉంటే వీళ్ళు పడుతుంటా ఉన్నారు. క్రమక్రమేణ మనం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కసారి మన ఏళ్ళని వంపి చూపిస్తే 5 ఏళ్ళు కూడా సమానమైన చూడండి. అంటే మనం పడ్డం వాళ్ళు అన్నారు, మీరు అంటే మేము పడమనేదే ఈ రోజు చేస్తున్నటువంటి మన కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి భగత్ సింగ్ లెక్క మనం మారితే, మనం తుపాకీ మిర్చుల లెక్క వెళ్తే రాకు బదులు రా అనాలి, లేదంటే మామ అంటే మామ అనాలి, అన్న అంటే తమ్ముడు అనాలి. ఈ తీరుగా ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ మనం మారాలంటారు. మనం మారాలి. అరే అంటే అరే, అరే అన్న అంటే అన్న, అన్న మామ అంటే మామ, అంతే. ఈ తీరుగా ఉంటే సమాజంలో మనకు రారే అనేటోళ్ళు ఉండరు. ఈ రోజున కూలీ కావచ్చు, పోరాటమే ముద్దు అంటారు. పోరాటమే ముద్దు. ఈ రోజు కూలీ కావచ్చు, కష్టం చేస్తే డబ్బులు ఇస్తాడు. 500 కావచ్చు, గంట కావచ్చు. ఇంత కష్టం చేస్తే అంత ఏమైనా ఆడ డబ్బులు ఇస్తున్నాను ఆధిపత్యం చూపించి రా అంటే మనం పడడమే మన లోపం. ఓకే, దీన్ని ఓకే అన్న, థ్యాంక్ యూ, అంగీకరిస్తున్నాం. అయితే అన్నగారు నమస్తే. ఏంటన్నా మనం చూస్తున్నాము ఇంత దారుణంగా వాళ్ళు బయట చెప్పుకోలేకపోతున్నా, కానీ మన క్లారిటీగా మనం చూస్తున్నాం. ఈ రోజు ఇంత సభ పెట్టుకునడానికి కూడా కారణం చిన్న అరే అని వాళ్ళ అని మర్చిపోవచ్చు, కానీ వాళ్ళ మనసు గాయాలు ఎంత బాధపడుతున్నాయో మన క్లారిటీగా తెలుస్తుంది. ఏంటి దీంతో అభిప్రాయం? ఎందుకంటే అప్పటి కాలంలో మన వాళ్ళకి ఎడ్యుకేటెడ్ లేకుండా ఏదో పాలేరుగా పనిచేసేట్లు అదే చేయను. కానీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినా మంచి స్థాయిలో ఉంటున్నాం. అయినా వాళ్ళకు అలవాటుగా ఇంకా అరేతురు అంటారు, అది
ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అనుభవించిన వాళ్ళమే ఆల్రెడీ నడుస్తున్నాయి కూడా ఇంకా. అందుకోసం ఇక ముందు ఇది నడద్దని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి కార్యగాం గ్రామంలో ఈ సభ, రాష్ట్రంలో మొదటి సభ సభ ఇది చాలా గ్రేట్. ఇట్లాంటి సభలు ఇంకా జరగాలి, ప్రతి విలేజ్ అలా చైతన్యం రావాలి. ఎందుకంటే అందరం కూడా మనుషులమే కాబట్టి మనిషిని మనిషిగా చూసుకునే రోజులలో మనమందరము ఇది ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజుల నుంచి మనం పోరాట పోయేది కాదు. కాబట్టి అన్ని గ్రామాలలో మనము ఈ వాస్తవంగా వారు చిన్నపిల్లడైనా మన 60 ఏళ్ళకి రా అని పిలుస్తున్నాడు, అన్ని విలేజాల జరుగుతున్నది. మనము ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నపిల్లడికి ఏదో అనవడుతుంది పేరు పెట్టి, కానీ మనకు మాత్రము ఈ అవమానం జరుగుతున్నది. ఇక ముందు జరగద్దని నా కోరిక. అన్నగారు నమస్తే. నమస్తే. ఏంటంటే మొత్తం డేర్నెస్ గా ఉంటున్నారు, మొత్తం హీరో లెక్క అంటున్నారు ఇందాక. ఎందుకంటే నా బాధ గత 15 సంవత్సరాల నుండి బాధపడుతున్నా. ఆ బాధ గురించి మొత్తం చెప్పాలంటే చెప్తా. అప్పుడు ఒకసారి నా 3 ఎకరాల స్థలము రెడ్డీసులు తీసుకోవడం వల్ల తీసుకొని నన్ను ఎంత బాధ పెట్టినంటే చిత్రహింసలు పెట్టిండ్రు. ఒక్క కబ్జా చేసిండు దాన్ని. మా నాన్న ఒకటి మందు ఆపి దాన్ని ఒక పేపర్ మీద రాసుకోని చెప్పి మేము ఇంత మాకు తెలిసిన ఉండిగా మాకు నా పెళ్ళైన తర్వాత మాకు చెప్పకుండా దాన్ని ఏమంటే దాన్ని కౌలు తీసుకున్నామని చెప్పేసి మాకు దాన్ని కబ్జా చేసేసిండు. కబ్జా చేసిన తర్వాత నేను ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఒక పొలిటికల్ కంప్లీట్ ఇచ్చిన, ఎవరిని పట్టించుకోలేదు, రాజకీయాలు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. మన ఎస్సీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిసిన ఎవరు పట్టించుకోలేదు. మన ఊళ్ళో ఉన్న మనుషులు కూడా పెద్ద మనుషులు ఎడ్బిడ్ గ్రామం పక్క మద్దతు ఇవ్వడానికి మా ఎస్సీ సంఘం వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసి కూడా ఇంత అవగాహన మంచిగా నాకు ఎందుకంటే నా బాధ ఇంకా వేరికి రావద్దు. అందుకోసం ఎందుకంటే ఈ అరే తురే కాదు, మనం అందరం ఐక్యత అయినమా, వాళ్ళు అరవ తీరే కాదు, ఏం కాదు, ఏమన్నా ఉండిపోతారు. అందుకోసమే ఆ 15 సంవత్సరాల నుంచి బాధ ఇప్పటిదాకా పడుతూనే ఉన్నా, ఇంకా పడుతూనే ఉన్నా. మొన్న అది అరే తురే ఇది అయిపోయింది కదా, అప్పుడు నన్ను కొట్టి తిట్టి నన్ను ఒక చెల్లర పడేసినా కానీ నేను భయపడలే. హాస్పిటల్ ఉంటే పోలీసుల నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చిళ్ళు. అయితే అప్పుడు కేసు చేయకపోతే అప్పుడు జైలుగానే ఇస్తే ఉండే. ఆ తర్వాత వాళ్ళ మీద నలుగురు మీద అట్లా కేసు చేయమని వాళ్ళ మీద కేసు చేసిన, కానీ వాళ్ళ మీద అట్లా కేసు చేయలేదు. యాక్చువల్గా 14 రోజులు రిమాండ్ లో ఉంచిన, రెడ్డిలనే రిమాండ్ ఉంచిన, పర్వాలేదు. ఇక్కడ వచ్చింది కదా అన్న, మీ తరపు నుంచి ఎలాంటి మద్దతు ఉండదు. ఈ బాధ ఇంకొకరికి రాకూడదు. ఈ ఎస్సీలు బీసీలు మైనారిటీలు అన్న సమస్యనే ఉండకూడదు. అందరూ సమానులే, ప్రతి ఒక్కరు ఇలాగనే ఉండాల. అందుకోసం నేను ఒక్కరికి ఒంటరిగా పోరాడితే నన్ను ఇలా రోడ్ షీట్ ఓపెన్ చేసిన మీద చిత్రహింసలు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. నేను మా బిల్ల మొన్న 2 నెలల క్రితము గొడవ చేస్తే రెడ్డిలు గొడవ చేయించి, మా ఎస్సీలతో మమ్మల్ని గొడవ చేయించి, మాయల అయితే లేక గొడవ చేయించి నా మీద కేసు చేసి 2 నెలలు ఆయా. అది రిమాండ్ పేపర్స్ ఉన్నాయి, ఇప్పటి కేసు బుక్ చేస్తాడు ఎస్ఐ. అది ఎందుకంటే మమ్మల్ని విడగొడుతున్నారు రెడ్డిలు. అందుకోసం ఈ ధన్యవాదాలు దయచేసి చెప్తున్నా. మన ఎస్సీలు ప్రతి ఒక్క సంఘ నాయకులు దయచేసి చెప్తున్నా, అందరు ఐక్యమతగా ఉండి ఎవరికి ఇది నీళ్ళ చీమ కుట్టినా కానీ మనం అందరము ఆయన చీమ కుట్టిన పాము కుట్టినా మనం ఉంటే ఆయన వెంటనే 5 నిమిషాలు కాపాడేది 2 నిమిషాలు కాపాడగలుగుతాము. మనం ఇట్లా ఉంటే ఎప్పుడు ఇలాగానే ఉండగలుగుతాము. అందరికి దయచేసి చెప్తున్నా, అందరు సమానంగానే ఉంటాము, మంచి సమానంగానే ఉండాలి. అన్నగారు అన్న నమస్తే. నమస్తే. బైజా మండల్ మాగం గ్రామం. వీళ్ళు చెప్పిన మాట వాస్తవంగా నేను చదువు కావాలి మనిషికి. ఎందుకు చదువు కావాలి అంటే మనకు అక్కడ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా గౌరవం ఇస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్ గౌరవం లేదు, ఏ డిపార్ట్మెంట్ గౌరవం ఇస్తలేరు. మన దగ్గర చదువు లేదని మా ఊళ్ళోవి అన్న అట్లనే ఇదే సమస్య విషయంతో జరిగింది. మాకు సోషల్ బైకట్ చేసిండ్రు. మాకు సోషల్ బైకట్ చేసి మా విలేజ్ లో మాకు తినడానికి పరిచయం చేసేటట్టు ఇప్పుడు నాకు ఒక టెంట్ హౌస్ ఉన్నది, టెంట్ హౌస్ సోషల్ బైకట్ చేసిండ్రు. నాకు షాప్ వేసిన షాప్ బైకట్ చేసిండ్రు. అంటే అంత ఏమంటే ఇక్కడ రజాకర్ పాలన వచ్చేసి 100% మా మురళన్న ఇక్కడ ఈ సమస్య పెట్టిండు. దానికి నేను ఎప్పటికీ సాధిస్తా. ఇసుంటి ప్రజలే నాకు కావాలి అన్న ఒక్కరు ఇద్దరితో కాని పని. మనం అందరం దళితులు ప్రతి వ్యతిరేక కులం అన్న పోషిటన్న గారు అందరు కలిసి మనం మాకు మద్దతు ఇస్తే మేము మీతో ఉంటాం. మాకు మాత్రం మద్దతు ఇవ్వండి. మేము ఏరియావి తప్పకుండా. ఇక్కడ మిత్రుడు నాని బోధన గారు ఉన్నారు, మంచి రైటర్, మంచి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఎంత కార్యక్రమం చేస్తున్నారో అందరికి తెలిసిన విషయం. ఏం చెప్తారు నాని బోధన గారు, అసలు ఏంటి పరిస్థితి, మీరు ఎందుకు ఇట్లా మారబోతుంది?
సరే యాక్చువల్లీ ఇక్కడ అంటే ఈ రోజు నాకు తెలిసి మన ఓవరాల్ తెలంగాణలో ఓకే. అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇది అనుభవిస్తున్నారు అనేసి నేను ఒప్పుకుంటలేను. చాలా మంది వివక్షకు గురవుతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో నిర్మల్ జిల్లాలో మారుమూల ప్రాంతమైనటువంటి ముదోల్ నియోజకవర్గంలోని ఒక కారేగం విలేజ్ లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మగౌరవ సభ అనే పేరుతో ఆత్మగౌరవం మా యొక్క జన్మ హక్కు అనే పేరుతో ఈ సభని నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఏంటంటే ఇక్కడ కోరుకుంటున్నది సమానంగా మీతో పాటు మాకు డబ్బులు ఇవ్వండి, లేదా మాకు ఇంకా ఏదో ఇవ్వండి, మీ దాంట్లో ఆస్తి ఇవ్వండి, భూమి ఇవ్వండి అని కోరుకుంటలేదండి. ఇక్కడ వాస్తవంగా ఏమని కోరుకుంటున్నారంటే మీకు ఎలాంటి గౌరవాన్ని అయితే మేము ఇస్తున్నామో, మా తరపు నుంచి మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నామో మాకు కూడా అలాంటి గౌరవాన్ని ఇవ్వండి. మాకు కూడా అలాంటి పేర్లు ఉన్నాయి, మా పుట్టింటి వాళ్ళు పెట్టారు, మా తల్లిదండ్రులు పెట్టారు. ఆ సమాజంలో మీకు ఎలాంటి ఒక ఉన్నత స్థాయిలో మీకు పిలుస్తా ఉన్నారు, మాకు కూడా అలాంటి పిలుపు కావాలని కోరుకుంటున్నారు తప్పితే ఇంకోటి లేదండి. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఈ విషయాన్ని కార్యక్రమం నుండి మొదలు పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. నిజానికి అంటే ఇది ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కానీ ఏంటంటే లోపల సంక్రాంతి పిల్లల లెక్క దాచి ఉంది. మీరు బయట తీస్తున్నారు అంతే తప్ప వేరే ఊర్లో ఉందని చెప్పచ్చు. సార్ తప్పకుండా ఓవరాల్ ఇప్పుడు స్వతంత్రం వచ్చి నేను మొన్న మధ్య నేను ఒక 70-80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మొన్న మధ్య ఒక మంత్రి గారు ఏమంటున్నారంటే మారుమూల ప్రాంతమైనటువంటి మన ఆదిలాబాద్ లో అన్నాడు. మారుమూల ప్రాంతమా? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది, స్వతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది, ఇంకా మారుమూల ప్రాంతం అని చెప్తా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాని. ఇది ఎంత మటుకు సమంజసం? ఇది ఒప్పుకోవాల్సిన అంశమా ఇది? అందుకోసం నేను ఏమంటానంటే ఎంతసేపు మన పైన రుద్దుతా ఉన్నారు. మీరు మారుమూల ప్రాంతం, మగ్గిన ప్రాంతం, వెనకబడిన ప్రాంతం, వెనకబడిన వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు మాత్రం ఇలా తొక్కబడుతూ ఉన్నటువంటి ఈ నిమ్న జాతి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా అణిచివేతకు గురయ్యి ఈరోజు ఈ బయటకి మేమెందుకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము ఎందుకు వినిపించకూడదు ప్రపంచానికి? మాకెందుకు ఇలాంటి అవమానకర మాటలు రావాలి? సమాజంలో మాతో పాటు వాళ్ళు ఎంతైతే సమాన హక్కులను పొందగలుగుతున్నారో మాకు అలాంటి హక్కులను కావాలి అనేటటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమం గ్రామానికి సంబంధించినటువంటి వాసులలో ఏదైతే మనకు కనిపిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని సభ ఏదైతే ఆత్మీయ సమ్మేళన సభ ఇక్కడ జరుపుకుంటున్నాం, దాంట్లో ఒక చిన్న పాట. తప్పకుండా పాటలు అంటే ఇంత తొందరగా రాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే జయజన గారు రాసినట్లు ఉన్నది ఊరి బయట దాని పేరు నామలపేట, దాని పేరు నామదిగపేట, ఉన్నది ఊరి బయట. ఇప్పుడు లేదండి, ఊరి బయట ఇప్పుడు లేదు. జయరాజన్న గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ఇది ఎట్లా ఆలోచించి రాశారు? నాకు నిజంగా చెప్తా ఉన్నా, ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఒక రచయితగా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. అన్నగారికి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఊరు బయట ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఊరు నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలబెట్టినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడ చూడండి. నిజంగా ఊరి మధ్యలో నగరం నడిబొడ్డున మహానగరమైనటువంటి తెలంగాణకి రాజధానిగా ఉన్నటువంటి మా హైదరాబాద్ లో 125 ఫీట్ల అడుగులు ఎత్తైనటువంటి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే మొదటి అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని మా తెలంగాణలో ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి ఊరి బయట లేము, ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్నాం. కాబట్టి మాకు కూడా అలాంటి సమాన హక్కు మెరుపులు అంటారు. తప్పకుండా అలాంటి సమానమైనటువంటి హక్కులు కావాలి, అలాంటి సమానమైనటువంటి మర్యాద కావాలి. మీరు చట్టసభల్లోకి ఎలాగైతే వెళ్తున్నారో మాకు కూడా అలాంటి చట్టసభల్లో మాకు అవకాశం కావాలి. అలాంటి మాటలు కూడా మీ వైపు నుంచి రావాలి, మా వైపు నుంచి మీరు తీసుకోండి. మేము కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటన్నా ఎలా ఉండబోతుంది? ఏంటి పరిస్థితి? ఏంటి? ఇదే ఊరా మీది? అవును, ఇదే ఊరు. ఎలా మీకు ఇక్కడ లోకల్ అంటే రాజకీయ నాయకులు కావచ్చు, మనుషులు ఇక్కడ ఉంటారు కదా సమాజం, మీకు మీతో ఎలా ప్రవర్తిస్తున్నాను? ఈరోజు మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆత్మగౌరవ సభ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇది ఏదో ఈ సభ పెట్టిండ్రు ఒక 25 మంది 50 మంది ఈరోజు ఇక్కడ వచ్చిండ్రు, రోడ్డుపై వచ్చిండ్రు, ఏదో చేస్తున్నారని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ
ఇంకా బయట నుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇంకా ఎవరైనా కానీ మీ ద్వారా చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ అనగారిన వర్గాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్లకు తప్పుడు ఉద్దేశం ఏం లేదండి. దీనిపైన మేము మాట్లాడదలుచుకున్నాం ఏమిటంటే ఈరోజు ఈ యొక్క సభ యొక్క ఈ ప్రోగ్రామ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆత్మగౌరవ సభ. అందరము మనుషులమే కదా, అందరము కూడా ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి అందరం మనుషులమే, అందరము ఇదే కదా. మేము మీకు ఎలాగైతే గౌరవంగా మాట పలకరింపులు కానీ దేని ప్రకారంగా మేము ఇస్తున్నటువంటి గౌరవము ఏదైతే ఉందో దాన్ని మేము ఇస్తూనే వస్తున్నాం ఎల్లవేళలా కూడా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్ని వేళలా మీకు మేము ఏ విధంగా అయితే గౌరవాన్ని మీతోని ఇస్తున్నామో మేము ఇలా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడగదలుచుకునేది ఏమిటంటే మీకు ఏమి కాదు, మేము ఏ విధంగా అయితే గౌరవాన్ని ఇస్తున్నామో మీ ద్వారా కూడా మాకు అలాంటి గౌరవమే కావాలి అని ఒక్కటి అడగదలుచుకున్నాం. అదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి అని అడగదలుచుకున్నాం తప్ప ఆత్మగౌరవాన్ని. దానికోసం మీ గ్రామ తరపు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ మా గ్రామం తరపు నుంచి ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ ప్రోగ్రాం చాలా పెద్ద ప్రోగ్రాం. ఇది ఈరోజే ఉద్భవించింది కాబట్టి ఎక్కువ మొత్తంలో తెలియకపోవచ్చు, కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశము చాలా గొప్ప, చాలా పెద్దది. ఆత్మగౌరవం అనేది అన్నిటికీ మించిన గౌరవం. ఒక సమయానికి ఒక పూట భోజనం లేకపోయినా నడుస్తుంది, కానీ ఆత్మ అనేది ఆత్మ గౌరవం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. దీన్ని మా ఊరిలో ఉంటున్నటువంటి మురళీ మోహన్, నాని భోజన్న, దేవేందర్, మాజీ సర్పంచులు, మా అంబేద్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని మురళీ మోహన్ గారు మాకు చెప్పడం వల్ల మేము దానికి సహకరించి మేము మా ఊర్లో దీనిపై అందరితో చర్చించి ఇదైతే మంచి కార్యక్రమం, దీన్ని మేము మీకు సహకరించి అన్ని వేళలా మీ వెనుక మేము ఉండి మిమ్మల్ని ముందు పదంలో పెట్టి నడిపిస్తాము. ఇది మంచి ఉద్దేశం కాబట్టి దీన్ని మనము పెద్ద ఎత్తున మన గ్రామంలో మొట్టమొదటిగా ప్రారంభించి అందరికి తెలియజేసి దీనిపైన అందరము సంఘటితమై మన అన్ని కులాలు అందరం కలిసి అన్ని సంఘటితమై మనము వాళ్ళను ఈ మర్యాద గౌరవాన్ని మీ ద్వారా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే అండి, ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో కార్యక్రమంలో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మగౌరవంగా బతకాలని కొంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే మురళి గారు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టిండ్రో ఇక్కడ ఉన్న బహుజనులకు చాలా బాధ అనిపిస్తుందట. ఆత్మగౌరవంగా మమ్మల్ని పిలిచేయాలి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా మేము ఆత్మగౌరవంగా బతకాలనుకుంటున్నారు. లేకపోతే ఇదే విధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందని. ఇది మాత్రం ఒక పెట్టిన సభ కాదు, ఇది వాళ్ళకు నచ్చ చెప్పే ఒకటి. ఎందుకోసం అంటే ఊర్లో ప్రతి గ్రామస్తులు అన్నతమ్ములుగా కలిసిమెలిసి ఉంటారు. అదే కాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు మీకు ఒక అన్నదమ్ములుగా చెప్తున్నాము. దయచేసి మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. దయచేసి చూస్తున్న వీడియోస్ కావచ్చు, వివర్స్ కి కావచ్చు, ఇక్కడనే కాదు రాష్ట్రం అంతటా కాదు దేశం అంతటా ఈ ఒక వ్యాధి కరోనా కంటే కూడా డేంజర్ అయిన వ్యాధి ఇది ఏదైతే ఉందో ఆత్మగౌరవం మనం చూస్తున్న మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు మార్పు రావాలని, ఒకవేళ మార్పు రాకపోతే ఖచ్చితంగా దీనిపై ఒక తిరుగుబాటు ఉంటుందని మురళి గారితో సహా ఇక్కడ బహుజన సంఘాలు అదే కాకుండా అనేక లీడర్లు ఇక్కడ చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ నానితో నేను మీ జాడే లక్ష్మణ్.